అయితే సునీల్ కశ్యప్ గారి మ్యూజిక్ కూడా అంటే అన్ని సినిమాలకి నాకు తెలిసి ఆయన నా మనసుకు నచ్చిన సినిమాలు తప్ప నుంచి అన్నీ చేస్తారని కూడా తెలియదు నాకు యాక్చువల్‌గా. బట్ దీంట్లో ఆయన ఇచ్చిన సాంగ్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. మ్యూజిక్ చాలా క్వాలిటీగా అనిపించింది. సో, సునీల్ కశ్యప్ గారిని తీసుకుందాం అనే స్టెప్ ఎవరిది? ఆయన ఏమన్నారు స్టోరీ విన్న తర్వాత? బేసిక్‌గా సునీల్‌ని సజెస్ట్ చేసింది నేనే అండి. నా ఫస్ట్ ఫిల్మ్ ఆయనే చేశాడు. 'బేవర్స్'. 'తల్లి తల్లి నా చిట్టి తల్లి' అని ఒక సాంగ్. అవును. ఆ సాంగ్ వల్ల నాకు 'బేవర్స్' అనే ఫిల్మ్‌కి గుర్తింపు వచ్చింది బేసిక్‌గా. ఒరిజినల్‌గా చెప్పాలంటే. బట్ కాకపోతే ఆ సిట్యుయేషన్ అక్కడ డిమాండ్ చేసింది ఆ సాంగ్. సో ఇది కూడా మంచి ఫ్యామిలీ ఫిలిం. సో ఎందుకు ఒక ట్రావెల్ చేద్దాం, నేను మా టీమ్ మీటింగ్లో సజెస్ట్ చేశాను సునీల్ కశ్యప్ గారితో వెళ్దాం, వీళ్ళు మంచి టెక్నీషియన్ కదా అంటే అందరికీ నచ్చింది అన్నట్టు. కానీ దీంట్లో కూడా సిచ్యువేషన్స్ అంత బాగుంటాయి, సాంగ్స్ అంత బాగా రావడానికి. అన్నంటే దోస్తే సోదర అనే సాంగ్ ఉంది కదా, ఇప్పుడు మెల్లిగా రీచ్ అవుతుందేమో కానీ రేపు పొద్దున వీడియో రీచ్ అయ్యి మెల్లగా ట్రెండింగ్లో వెళ్ళినాక ఇప్పుడు అన్నదమ్ములు ఎవరు కలిసి ఉండట్లే. అవును, చాలా మంది ఒకటి ఊర్లో ఉంటే ఒకటి సిటీలో ఉంటున్నాడు, ఒకటి వేరే స్టేట్లో ఉంటున్నాడు, ఒకరు వేరే కంట్రీలో ఉంటున్నారు కదా. చాలామంది సాంగ్ ఇన్స్పైర్ చేస్తుంది. ఆ పాట పెట్టుకొని ఎండింగ్ వరకు కంట్లో తెలియకుండా నీళ్ళు తిరుగుతాయి, డెఫినెట్గా చెప్పగలను. సో మరి దాన్ని లైఫ్ బ్యాలెన్స్ అనే దాన్ని ఎలా చూసుకోవాలనుకుంటారు ఫ్యూచర్ని ఎప్పుడన్నా? అసలు ఫ్యూచర్ గురించి ఆలోచించండి. అసలు ఆలోచన జరిగేదే. ఇప్పుడు మనం చాలామంది చెప్తారు రేపు అనేది ఏంటో తెలియదు, బట్ ఊరికి అనుకుంటాం. ఈరోజు అనేది నిజం. అంటే సాగడమే అంతే. రేపు ఇలా అలా అని అనుకుంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అంటే ఎప్పుడో అంత అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. అసలు రేపు అనే దాని గురించి మనకు ఆలోచన లేదు. ఈ రోజు ఉన్నది ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించే అంటే నేను కూడా ఇన్ని రోజులు ఇంతకాలం జర్నీలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆ సిచ్యువేషన్ ప్రశాంతంగా డీల్ చేస్తాడు. నేనన్నా అప్పుడప్పుడు ఏదో చిన్న విషయాల్లో టెన్షన్ పడి అయితే తిరుగుతుంటా, అన్న మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఏది జరుగుతుంది నా పని నేను చేసిన. ఎస్, మీరు అన్నారు ఇందాక ఒక మాట అన్నారు, ఇప్పుడు ఆయనతో మాట్లాడుతూ కూడా అంటే రేపటి గురించి నేను ఆలోచించను, ఈ రోజు ఉన్న స్థాయి నాకు అంటారు కదా. ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారు అంటే ఎనీ చేయడానికి, అంటే మీ ఇమేజ్ అనేది మీకు ఒక రకంగా ఇబ్బంది అవుతుందా? హీరో అనే అన్న మ్యానుఫ్యాక్చర్ అయింది అట్లా కదా. అవును, హీరో కింద డైరెక్ట్ గా. హృదయకాలం అనేది మామూలు అవును సెన్సేషన్ కాదు, స్టేట్స్ దాటేసి వెళ్ళిపోయింది హృదయకాలం గురించి. అదే మరి అది ఆ ఇమేజ్ అనేది మీకు ఇబ్బంది అవుతుందా? అంటే ఇప్పుడు నేను ఎవరైనా అడిగినప్పుడు ఆ మాట చెప్పినప్పుడు అనిపిస్తా అయ్యో అవునా అని. కాకపోతే అది లేకపోతే నేను వచ్చేవాడిని కాదు కదా. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చాలామంది చేసే సినిమాలు చేసే ప్రాసెస్లో చాలామంది చేయని హీరోయిన్స్తో కూడా మీరు చేశారు. సన్నీ లియోన్తో ఎవరు చేశారు? నే తెలుగు హీరో చేశాడు, ఒక సంపూర్ణేష్ బాబు చేయగలిగాడు. సో మరి అలాంటే ఇలా బైక్ మీద మామూలుగా కాదు అసలు ట్రెండింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు యాక్చువల్గా. సో మరి అంటే ఈ మిగతా లాంగ్వేజెస్ హీరోయిన్స్ ఉంటారు కదా, మరి వాళ్ళతో చేయాలన్నప్పుడు ఎలా ఉంటుంది మీకు? కమ్యూనికేట్ చేసే విధానం వాటిని ఎలా మేనేజ్ చేస్తారు? అంటే అప్పటికి ఆవిడ ఏంటనేది తెలియదు నాకు. సన్నీ లియోన్ గారితో చేసేటప్పుడు నేను ఎవరికి చెప్పినా అవునా తనతో చేస్తున్నావా అని అడిగారు. కాకపోతే ఆమె ఏంటి ఏందని తెలియదు. తర్వాత చేసి వచ్చిన తర్వాత తెలిసింది.